ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందలి ఫలవంతమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచుచున్నవారు లేదా యేసు ప్రభును గురించి మనము అనేకులకు తెలియపరుస్తున్నప్పుడు నిజంగా ఎలాంటి మేలులు, ఎలాంటి దేవుని యొక్క ఆలోచనలు మన జీవితం పట్ల ఉన్నాయో చాలాసార్లు మనకు అవగాహన ఉండదు. ఎందుకంటే లోకంలో ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది చాలామంది కోరుకునేది. మీరు కనుక గమనిస్తే దీన్నే లోక భాషలో ఏమంటారంటే సక్సెస్ఫుల్ లైఫ్. ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, సక్సెస్ఫుల్ కెరియర్. సో ఎన్నో రకాలుగా మీరు కనుక చూస్తే ఎవ్రీ వన్ డ్రీమ్స్ అబౌట్ ఇట్. ఈరోజు మీరందరూ కూడా ఈ దేశంలో ఉన్నారంటే దెర్ వాజ్ అ డిజైర్ ఆఫ్ హ్యావింగ్ సమ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి మాకు అని ఎక్కడో ప్రారంభించాం. లోకంలో కూడా చాలామంది ఇదే డ్రీమ్స్తో ఉంటున్నారు. కానీ ఈ డ్రీమ్ మనము సాధించేటువంటి పనిలో నిజమైన ఫ్రూట్ఫుల్ లైఫ్ ఏంటో, సక్సెస్ఫుల్ లైఫ్ ఏమో లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ పరమార్థాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటున్నాయి. వీఆర్ యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ వాట్ రియలీ ద ఫ్రూట్ఫుల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే లోకం ఏం చెప్తుందంటే వాట్ ఈజ్ ద సక్సెస్ఫుల్ లైఫ్? హ్యావింగ్ లాట్ ఆఫ్ కార్స్, బంగ్లాస్, బ్యాంక్ బ్యాలెన్స్, $1 million. When you ask about anybody, what is a successful life to you? People will talk about the materialistic things. వాళ్ళు ఏమంటే లోక సంబంధమైనటువంటి ఘనత, అధికారము లేదా సంపద. Everybody thinks this is what the successful life is. If you go to Google and type what is successful life, there are so many worldly philosophers or worldly people have told what it is all about. ఒక ఆయన అన్నాడు ఏంటంటే లోకంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు నా దగ్గర ఉండాలి, విలువైనవన్నీ. సో అదే సక్సెస్ఫుల్ లైఫ్ అని. మరి ఒకవేళ అదే నిర్వచనంతో మనము నిజంగా బ్రతికితే బైబిల్ ప్రకారం సమ్వేర్ ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్. బికాస్ యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన జీవితంలో ఇవేమి కనబడవు మనకు. $1 million కనబడవు, మహా అధికారం కనబడదు. వి సీ ఎ వెరీ సింపుల్ లైఫ్. ఎలాంటి లైఫ్ అంటే ఆయన జీవితంలో ఆయన పుట్టిన తర్వాత కూడా పరుండబెట్టడానికి స్థలము లేక మరియమ్మ యోసేపులు పశుల పాకలో పరుండబెట్టిరి అని ఉంటుంది బైబిల్లో. అంటే ఆయన ఎక్కడ పుట్టాడో కూడా యాక్చువల్గా అక్కడ మనకు రాయబడలా, అది మర్మము. కానీ ఎక్కడ పరుండబెట్టారో రాయబడింది. అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలాగే ఆయన అంటున్నాడు ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను చోటు లేదు, స్థలము లేదు. మరి ఒకవేళ లోక సంబంధమైన నిర్వచనం ఫ్రూట్ఫుల్ లైఫ్కి అందరూ చెప్తున్నది అయితే యేసు ప్రభుల వారు హ్యాస్ లెడ్ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది మనకు. లేకపోతే ఒక ఫెయిల్యూర్ లైఫా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కానీ కాదు, ఆయన 3వ దినమున మరణమును జయించి పునరుత్థానుడై మానవులందరికీ కూడా జీవితం అంటే ఏంటో పరమార్థాన్ని నేర్పించాడు. అసలు బ్రతుకును ఎలా, మరణమును గెలిచేలా బ్రతకాలో ఆయన మానవ జాతికి ఒక మాదిరినిచ్చాడు. ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడు జరగల ఇలాంటి సందర్భం. అందుకనే మృతులలో ఆయన ప్రథముడుగా లేపబడ్డాడు. సో దేవుని వారలారా, అందుకనే మనం ఆలోచన చేసినప్పుడు ఫ్రూట్ఫుల్ లైఫ్ ఏంటో ఇంకా కొంచెం లోతైనటువంటి అన్వేషణ జరగాలి. వీ హ్యావ్ టు డిఫైన్ టు ద పీపుల్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ గెట్ ఇన్ అవర్ లైఫ్. దేవుని సంకల్పం ఏంటి అని మనం కనుక చూసినట్లయితే ఆయన సంకల్పం కూడా ఇదే. దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు, ఆది కాండము మీరు కనుక లేఖనాల్లో చూస్తే, వారిని సృజించినప్పుడు వారితో ఆయన మొదటిగా ఇచ్చినటువంటి ఆశీర్వాదమే 20 ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని
ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి. బీ ఫ్రూట్ఫుల్. మొదటి పదము మానవుల పట్ల ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటంటే బీ ఫ్రూట్ఫుల్. ఇంకా వేరే మాట అందుకని వాడబడల లేఖనాల్లో. బీ ఫ్రూట్ఫుల్. అది దేవుని సంకల్పం. అంటే మానవుల పట్ల దేవుని సంకల్పం ఉంది, మనం ఫలవంతమైనటువంటి కుటుంబాలుగా జీవితాలుగా ఉండాలని. అయితే ఆ నిర్వచనం మార్చబడింది. అపవాది ఒక అజ్ఞానము, మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసి ఏ ఫలమైతే మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ ఆలోచనను తారుమారు చేసేసింది అపవాది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ చాలామంది ఏమనుకుంటారంటే ఫలించే అనేటువంటి మాట ఏమంటే భార్యాభర్తలు అయినటువంటి వారికి చెప్పబడినటువంటి మాట మాత్రమే అనుకుంటే అది మరో పొరపాటు. ఎందుకంటే అక్కడ భార్యాభర్తల సంబంధంలో దేవుడు వారికి ఇచ్చే బహుమానాల గురించి విస్తరించండి అనే మాట రాయబడింది. ఫ్రూట్ఫుల్నెస్ is not about reproduction only. It is something beyond the physical. It has a spiritual meaning. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప జ్ఞానం అందులో ఉంది. అందుకే యేసు ప్రభుల వారు ఇప్పుడు మీరు కనుక చూస్తే శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. 12 మంది శిష్యులతో ఆయన అంటున్న మాట యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఆయన వారితో అంటున్నటువంటి మాట ఏంటి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప, వెన్ యూ బేర్ మచ్ ఫ్రూట్ దెన్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. అంటే దేవుడు చూడండి మహిమపరచబడతాడంట. సో యేసుప్రభువు వారు చెప్తున్నారు, అందుకని మీరు లోక జ్ఞానములలో ఎక్కడ కూడా తప్పిపోకుండా దాన్ని బట్టి అసలైన నిర్వచనం మనం మర్చిపోకూడదు. బహుగా ఫలించాలి అనేది దేవుని సంకల్పం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మర్మముతో కూడినటువంటిది. అందుకని దేవుని సంకల్పంలో ఏముందంటే మనందరము ఫ్రూట్ఫుల్ లైఫ్ కలిగి ఉండాలని. ఇది దేవుని చిత్తం. మనల్ని ఆయన సృష్టించడానికి గల కారణం, ఈ లోకానికి పంపడానికి గల కారణం. మరి ఈ ఫలవంతమైన జీవితాన్ని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మనకు ఒక డైరెక్షన్ కావాలి, కరెక్ట్ డైరెక్షన్. లోకం ఇచ్చే డైరెక్షన్ ఈజ్ అ కన్ఫ్యూజన్. పీపుల్ సే అర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లోకంలో ఏవో గొప్ప గొప్ప వాటిని సాధించడం వలన మనము సక్సెస్ఫుల్ అవుతున్నామని. కానీ అవన్నీ కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే వారు అంటారు నో. సో దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్. సో ఫలవంతమైన జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు దేని వల్ల ఒక 3 విషయాలు నేను మనకున్న ఈ సందర్భంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఐ విల్ ట్రై టు గివ్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్. మొదటిగా ఫలవంతమైన జీవితం అంటే మనకు నచ్చినట్లుగా బ్రతకడం కాదు. ఫలవంతమైన జీవితం అంటే పర్పస్ డ్రివన్ లైఫ్. ఎవరి పర్పస్? మళ్ళీ మన పర్పస్ కాదు వాక్యంలో. అందుకనే ద వన్ హూ క్రియేటెడ్ అస్, ద వన్ హూ హ్యాస్ చోజన్ అస్, ఆయన చిత్తము, ఆయన ప్రణాళికను నెరవేర్చేటువంటి జీవితం, ద పర్పస్ డ్రివన్ లైఫ్. టుడే ద వరల్డ్ ఈస్ టెలింగ్ దట్ దెర్ ఈస్ నో పర్పస్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ అందుకనే whatever the way they want, because there is a philosophy. There is a philosophy of preaching. ఏంటంటే there is no purpose for human life. We are an accidental being in this universe. మనం ఏదో ప్రమాదవశాత్తు, ఎవల్యూషన్ అంటేనే ప్రమాదవశాత్తు జరిగింది, బిగ్ బ్యాంగ్ అంటేనే ప్రమాదవశాత్తు జరిగింది. సో మన ఈ యొక్క జీవితం అనేది కేవలం ఇట్ ఇస్ అన్ యాక్సిడెంటల్ ఎగ్జిస్టెన్స్. There is no purpose behind it. When you go with this scientific philosophy, where you will end up? మనం ఎక్కడ ఎండ్ అవుతాం? We will end up without any purpose.
And that's why there is a lot of confusion in the whole world. What should I do when I am really fulfilling the God's purpose? తెలియకుండా లోకం పరిగెడతా ఉంది. బట్ దేవుని బిడ్డలుగా అందుకనే మనకు జ్ఞాపకం చేయబడుతుంది, మనకు ఒక పర్పస్ ఉంది. ద పర్పస్ డ్రివన్ లైఫ్ ఇస్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్. ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు ఏ ఫలాలు ఇవ్వాలని యజమాని నాటుతాడో ఆ ఫలాలు ఇస్తేనే, ఆ రుచి ఇస్తేనే దాన్ని నాటినందుకు అది నిజంగా యజమాని చిత్తం జరిగినట్టే తప్ప ఆ చెట్టు ఒకవేళ వేసిన విత్తనం ప్రకారం ఫలించకపోతే లేదా ఫలాలే ఇవ్వకపోతే అది పెట్టుబడి కూడా నిష్ప్రయోజనం. అందుకనే బైబిల్లో మత్తయి సువార్త మీరు కనుక చూస్తే, మత్తయి సువార్త చూడండి ఎంత అద్భుతంగా ఈ విషయాలు మనకు రాయబడ్డాయో లేఖనాల్లో కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చెప్తాడు చూడండి. 10వ వచనం మత్తయి 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి నరకాగ్నిలో వేయబడును అంటున్నాడు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పర్పస్ డ్రివన్ లైఫ్, దెన్ దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఏంటంటే ఎలా అంటున్నాడు? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది? అది నరకబడుతుంది యజమాని ద్వారా అన్నాడు. అందుకే వి సీ దెర్ ఈజ్ అ హోల్ లెవెల్ ఆఫ్ ఈవిల్ ఆఫ్ డెత్ ఆన్ దిస్ ఎర్త్. We have seen COVID, what has happened? Millions of people died. It's a very short span. What happened to the technology? What happened to the medicine? What happened to the worldly knowledge? Nothing. Nobody can save anyone. People said only use mask and sanitizers. Is that really the remedy? No. It's only like one way. ఏదో ఒకటి చేయండి అని ధైర్యపరచడానికి చెప్పింది తప్ప ఐ మీన్ బయోఫార్మా ఇండస్ట్రీ అండ్ ఐ నో మాస్క్ కానీ శానిటైజర్ కానీ అసలు మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయవు. స్పెషలీ కరోనా కోవిడ్ని అయితే అసలు అది తీసివేయవు. ఐ బీన్ వర్కింగ్ విత్ సమ్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ ఇన్వెంటర్స్ ఇండియాలో, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ విత్ దెమ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. And we know how difficult time it was. మరణాలు, శవాలు మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరూ భయపడిపోయారు. అసలు భయముతో చచ్చిపోయిన వారు చాలామంది అండి. రోగం కన్నా భయముతో చనిపోయిన వారు చాలామంది. ఎందుకంటే ఎలాంటి మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఏమవుతున్నాయంట? ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది రాయబడింది మనకు? నరకబడుతుంది. వై సో మెనీ డెత్స్? సైన్స్ డజంట్ నో, బట్ గాడ్లీ పీపుల్ నోస్. మనకు తెలుసు ఎందుకు నరకబడుతున్నాయంటే పర్పస్ లేకుండా భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. తినుము త్రాగుము సుఖించుము అనేటువంటి లెట్స్ ఎంజాయ్ అండ్ బీ మెరీ అవర్ లైఫ్ అనేటువంటి ఫిలాసఫీతో బ్రతుకుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. అలా ఎక్కువ అవుతున్నప్పుడు అవి అన్ని దేవుని దృష్టిలో ఫలింపని చెట్లు. అప్పుడు ఆయన తీసేస్తాడు. ఇదే జరిగింది మొదటి జలప్రలయ కాలములో, నోహావు తరములో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆనాడు కూడా చూడండి పర్పస్ని మర్చిపోయారు జనులు. వారందరూ ఎలా బ్రతకడం ప్రారంభించారంటే ఆది కాండము 6వ అధ్యాయంలో మనకు లేఖనాల్లో అద్భుతంగా ముందుగానే సాక్ష్యం ఉంది. ఆ దినాల్లో ఎలా ఉంది, మనుషులందరూ వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం గనక చూస్తే 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఎందుకని ఆయన సంతాపము నొందుతున్నాడు, బాధలు పడుతున్నాడు అంటే 5వ వచనం చదవడము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి ఫలింపని మంచి ఫలాలను ఫలింపని చెట్లు ఎక్కువైపోయాయి ఆ మొదటి కాలములో. అలాగే మీరు కనిపిస్తే 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను,
భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. త్రోవ తప్పిపోయారంటే పర్పస్ డ్రివెన్ లైఫ్ అసలు వారికి చెప్పేవారు లేనటువంటి కాలం. మరలా నా వేదన అదే ఏంటంటే ఈ తరము కూడా ఒకవేళ అలాంటి మార్గం గుండా వెళ్ళకూడదు. పర్పస్ డ్రివెన్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మై గాడ్స్ ప్లాన్ ఇన్ మై ఫ్యామిలీ, ఫర్ మై ఫ్యామిలీ, ఇన్ మై లైఫ్ అని మనం దేవుని కోసం బ్రతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, అందుకే 10వ వచనం మనం చూసినప్పుడు నిజంగా దేవుని చిత్తములోనే ఉంది పర్పస్ డ్రివెన్ లైఫ్. ఆయన ఆ ఉద్దేశంతోనే మనల్ని సృష్టించాడని లేఖనం సెలవిస్తుంది. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఆయన ఎందుకు మనల్ని సృష్టించాడంటే మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని. దెర్ ఈస్ అ వర్క్. వెన్ యూ హ్యావ్ అ వర్క్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్. అవునా కదా? ఒక పని ఉన్నప్పుడు ఈరోజు ఈ పని ఉంది కనుకనే మనకు తెలుసు కనుక మనం ఇక్కడ ఉన్నాం. అలాగే అసలు ఈ భూమి మీద మనం ఉన్నామంటే దేవుడే ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు ఉన్నాయి అంటున్నాడు. అంటే వాక్యానుసారమైన పనులు ఉన్నాయి అన్నాడు. వాటిని కనుగొనాలి మనం. అవి ఎక్కడ ఎవరు చెప్పరు. ఇట్ ఈస్ అ మిస్టరీ. వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ with the God in prayer. We should take steps in faith and then we will understand that what is God's purpose for me. If నేను కూడా బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు how there was nothing revealed, right? God didn't say like, okay, this is the answer for your life and you go this way and you start something. No. They were spending time with God. They were having that heart for the God. They were praying and taking steps in faith. And then the purpose becomes brighter. It reveals. And then you can see. Mundu ela untundante shadowga lepa shadyga untundi. But as you walk in faith, then you will see the marvelous plan of the God. And as we were talking today morning, I could see there is a marvelous plan of God about this church. This church has a greater purpose. Don't look at what you are in numbers. Look at what all we can do for God. And I can say definitely there is a much bigger purpose here. God didn't just chose you all to be just a fellowship. There is a great work. There is a great purpose. The man of the God whom you have, there is a greater passion in him. And I'm sure that God is going to, make much more things much more clear as you walk in faith. దేవునితో మనము విశ్వాసముతో వెళుతున్న కొద్దికే దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మనకు అప్పుడు అర్థం కాదు. బట్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్, డిపెండ్ ఆన్ హిమ్, అండ్ దెన్ గాడ్ షోస్. అండ్ వీ విల్, వెన్ యూ లుక్ బ్యాక్, యూ విల్ బి సర్ప్రైజ్ వాట్ గాడ్ హెస్ డన్. అందుకని ద పర్పస్ డివిన్ లైఫ్. దేవుడు అంటున్నాడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. And I can tell you, every family here, you have got a greater purpose. And God is really with you. Just spend time in prayer. Ask the Lord, Father, use my family. I want to do something for you. Be passionate. Open your heart and talk to the Lord every day. God, I want to do something for you. You might be, you might feel that నాకు ఏమీ రాదండి అనుకుంటాం మనం. మోషే ఎలాగే అనుకున్నాడు, అయ్యా నేను సరిగ్గా మాట్లాడలేను. ఎక్కడికి వెళ్ళమంటున్నావు? ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడమా? అసలు జరిగే పనేనా? ఫరో రాజ్యము, ఆనాడు ఐగుప్తు రాజ్యము, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్డమ్.
సో పవర్ఫుల్ దట్ నో బడీ కెన్ స్టాండ్ బిఫోర్ దెమ్. అండ్ దేవుడు అంటున్నాడు 80వ ఏట, అది కూడా ఏదో వయసులో ఉన్నప్పుడు 35-45 కాదు, అక్కడ at the age of 80 years God said, Moses, yet you have to go to my people and I am going to use you. You're going to rescue my people from the land of Egypt. Moses was trying to, get away from that plan. He thought like, it is impossible. How it can be done? God said, I am with you. నేను నీతో ఉన్నాను. కానీ ఎప్పుడైతే మోషే అడుగు వేశాడో విశ్వాసముతో, ధైర్యముతో, ఫరో సహితము చూడండి ఏమైపోయాడు, ఓడిపోయాడు. ఫరో సహితము ఓడిపోయాడు. అందుకే when we take steps of faith, we'll see the purpose fulfilling in our life. దేవుని ప్రణాళిక మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, మన ద్వారా జరగవలసిన అసలు ఊహించని గొప్ప కార్యాలు మనం చూస్తాం. అయితే ఇది మనకు బ్లాక్ అండ్ వైట్గా ముందే తెలుసుకోవాలంటే దొరకదు. మన విశ్వాసం, కానీ నా జీవితానికి ఒక పర్పస్ ఉందని వాక్యాన్ని బట్టి విశ్వసించాను. ఐ కమ్ ఫ్రమ్ ఎ హిందూ బ్యాక్గ్రౌండ్. నేను కేవలం ఒక్కనే రక్షణలోనికి వచ్చాను ప్రారంభంలో. I had a lot of objections, from my family. నేను ఏదో 7th క్లాస్ ఉన్నప్పుడు ఏదో ఫ్రెండ్స్తో అలా చర్చికి వెళ్ళాను. I never, went with a plan. ఫ్రెండ్షిప్లో వెళ్ళాం. But as I was going to the church, I was listening the word of the God. There is, నాకు తెలియకుండా విశ్వాసము ప్రారంభమవుతా ఉంది హృదయంలో. But I could see there is a lot of objection. My father was very unhappy. He was, not ready to accept. నువ్వేంటి అక్కడికి వెళ్తున్నావు, అక్కడ మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇండియాలో మీరు కనుక చూస్తే ప్రాంతాలు ఎలా ఉంటుందో చర్చెస్ అన్నీ కూడా మీకు తెలుసు, ఎందుకంటే వెరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మధ్య అవి కట్టబడతాయి. సో ఇట్ వాజ్ లైక్ షేమ్ఫుల్. దే విల్ నెవర్ యాక్సెప్ట్ దట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అసలు అక్కడికి వెళ్ళొద్దు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో హీ వాజ్ వెరీ అన్హ్యాపీ. డోంట్ గో టు దేర్. అలా కష్టాలు. అలాగే తర్వాత మా క్యాస్ట్ కమ్యూనిటీ, దే ఆల్ స్టూడ్ అగేన్స్ట్ మీ, సెయింగ్ దట్ నువ్వు ఒకవేళ అలా వెళ్తే నిన్ను మా కులం నుండి తీసేస్తాం, మేము వెలివేస్తున్నాం నిన్ను. వెలివేస్తే ఏమవుతుందో తెలుసా, రేపు నీవు చనిపోతేనే కానీ, ఏ కష్టం వస్తే కానీ ఎవ్వరు నీ దగ్గరికి రారు, భయపెట్టారు. అండ్ ఐ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్. ఐ వాజ్ జస్ట్ డూయింగ్ కాలేజ్. ఇవన్నీ ఏమి తెలియదు, కానీ ఎందుకు ఒక ప్రభు పట్ల ప్రేమ. మై ఫాదర్ టోల్డ్, నువ్వు ఇంజనీరింగ్ కంటిన్యూ చేయాలంటే యేసు ప్రభుని వదిలేయాలన్నాడు ఆయన. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పాన్సర్ యువర్ స్టడీస్ అన్నాడు. బట్ ఎక్కడో నాకు కూడా తెలియదు ఆ రోజు వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. బట్ ఇన్ ఫెయిత్ అవన్నీ ఎంతమంది చుట్టూ అంటా ఉన్నా ఏమీ లేదు, వాళ్ళు ఏదైతే అంటారో దానికి రివర్స్ చేయడం. ఇంజనీరింగ్ ఎగ్జామ్ కోసం ఎంట్రన్స్, ఎందుకంటే డిప్లొమా తర్వాత ఈసెట్ ఉంటుంది, దాని కొరకు వెళ్ళమని చెప్తే నేను హాల్ టికెట్ తీసుకొని యూత్ రిట్రీట్కి వెళ్ళిపోయాను. ఆల్ సైడ్ యూ హ్యావ్ టేకన్ అ రాంగ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. నీ కెరియర్ అయిపోయింది, నీ ఫ్యూచర్ అయిపోయింది. No, when you stand for God, when you sacrifice God, God will exalt you. He will raise you. ఆయన ప్లాన్ ఏంటో మెల్లమెల్లగా అర్థమైంది. 2006లో భారం ఇచ్చాడు పరిచర్య స్టార్ట్ చేయాలని. Now we have completed 18 years of ministry. My father then, he was the one who was very much supportive to me. ఆయన చర్చికి రావడం మొదలుపెట్టాడు. యు సీ ద ట్రాన్స్ఫర్మేషన్. మనం ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఈరోజు ఎవరైతే నువ్వు చనిపోతే ఒక్కరం రామన్నారో, ఇప్పుడు నిజంగా ఆ సంఘటన వస్తే నేనేం అనాథను కాదు, వేలాది మంది ఉన్నారు. When we stand for God, God is with us. Nothing to worry. Purpose driven life. We will be, ఆ పర్పస్ మనకు వెళ్తున్న కొద్దికి అర్థమవుతుంది. And I am sure, I completely believe, even today if I am here only because of His purpose. There is some plan of God which I don't know. God
does something like in our life. Purpose driven life is nothing but the fruitful life. So we should always obey him and ask for him, Lord, use me for your purpose. Tanri నీ చిత్తము కొరకు. అందుకని యేసు ప్రభుల వారు మీరు కనుక చూస్తే యోహాను సువార్త ఈ మాట చూసుకుని నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభుల వారు ఇదే చెప్తున్నారు, పర్పస్ డ్రివెన్ లైఫ్. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చింది పర్పసే. దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. అది ఆయనకు తెలుసు. 12వ ఏటని అన్నాడు. ఏమంటే ఆ పర్పస్ గురించి ఆయనకు ఎప్పుడు అర్థమైంది? 12వ ఏటని అంటున్నాడు తల్లితో. ఏమంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా? నౌ ఇట్ ఈస్ జస్ట్ మనకు ఆ అండర్స్టాండింగ్, ఆ విజ్డమ్ ఎంత త్వరగా వస్తుందనేది ఇంపార్టెంట్. ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ విజ్డమ్ రావడానికి చాలా టైం పడతా ఉంది. ఇక కొందరికైతే అసలు వాళ్ళ జీవితంలో రావట్కుండా వారు లోకంలోనే ఉంటున్నారు. సో దేవుని వారలారా, అందుకనే మనం చూసినప్పుడు యేసు ప్రభుల వారు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. సో హీ కంప్లీటెడ్ ద పర్పస్ ఫర్ he came to the world. అందుకని మనకు కనిపిస్తుంది యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని అసంపూర్ణముగా అన్నాడా, సంపూర్ణముగా అన్నాడా? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మనం యోహాను సువార్త 15:8 ఏం చదివాము? మీరు బహుగా ఫలించుట చేత నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ యేసు ప్రభుల వారు ఏమన్నారు? అయ్యా నేను నిన్ను మహిమపరచను. ఎలా? ఏ పనైతే నాకు నీవు ఇచ్చావో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చి. సో కెన్ యూ సీ ద లింక్? యోహాను సువార్త 15:8లో అలాగే యోహాను సువార్త 17:4లో ఉన్న లింక్ ఏంటంటే, దేవుని పనిని, ఆయన పర్పస్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వారు ఫలించినట్లు, దేవుణ్ణి మహిమపరచినట్లు. సో యూ కెన్ సీ దట్ కంప్లీట్ లింక్. యేసు ప్రభుల వారు అందుకనే ఈ లెడ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చారు. మనం కూడా అందుకనే వీ షుడ్ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐ హ్యావ్ అ పర్పస్, సమ్ పర్పస్ విచ్ ఐ మైట్ నాట్ నో టుడే. ఈరోజు నాకు క్లారిటీగా లేకపోవచ్చు, బట్ ఐ విల్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ విత్ మై లార్డ్. ఐ విల్ వాక్ విత్ హిమ్ అండ్ గాడ్ విల్ రివీల్ టు మీ. ఇట్ టేక్స్ టైమ్. అందరికి ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఆయన ప్రణాళిక కలిగి ఉంటాడు. మోషే జీవితంలో 80 ఏట, యోసేపు జీవితంలో యవ్వన దశ, దావీదు విషయంలో ఇంకా మెరుగు చూస్తే చిరుప్రాయంలోనే అలాంటి భారముతో మనం చూస్తాం. ఒక్కొక్కరి జీవితంను దేవుడు ఒక్కొక్క రకంగా ఆయన ఎన్నుకుంటూ ఉంటాడు. బట్ దెర్ ఈజ్ అ పర్పస్ అనేది మనం మర్చిపోకూడదు. సో పర్పస్ డ్రివన్ లైఫ్ ఈజ్ ద ఫ్రూట్ఫుల్ లైఫ్. రెండోది మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, fruitful life is not about the materialistic achievement, but it is about the spiritual fruitfulness. So spiritual fruitfulness ni manam eppudu marchipokudadu. There is a world which always try to divert our mind, our talents, our energy into different way. Entante materialistic things meeda ekkuvaga ఆశ కలిగించేలా మనల్ని ప్రేరేపించే శక్తులు లోకంలో అపవాది సృష్టించి పెట్టింది. యేసుప్రభు దగ్గర కూడా అపవాది వచ్చి మీరు కనుక చూస్తే అదే చేసిందండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి లూకాసు వార్త మీరు కనుక చూస్తే లూకాసు వార్త 4వ అధ్యాయము యేసుప్రభు జీవితంలో వచ్చిన శోధన మనం గమనించినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. చూడండి, అపవాది వచ్చి
ఒక ఆశ కలిగిస్తుంది. ఏంటంటే భూలోక రాజ్యముల మహిమ చూపించింది. భూలోక రాజ్యముల మహిమ. ప్రతి వస్తువుకు ఒక మహిమ ఉంటుంది. మనం బంగారం ఎందుకు ధరిస్తాం? ఎందుకంటే దానికంటే ఒక వాల్యూ ఉంది. అవునా కదా? అలాగే ఏదైనా మనం చూస్తే దానికి ఒక మహిమ ఉంటుంది. అట్లా భూలోక రాజ్యములో ఉన్న అన్ని మహిమలు యేసు ప్రభువుకు చూపించిందంట 2000 సంవత్సరాల క్రితం. చూపించి అంటే ఇట్ ఈస్ $1 బిలియన్ డీల్. ఇట్ ఈస్ అ డీల్ లైక్ ఏం లేదు, ఒక్కటే చేయాలి నువ్వు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద హోల్ వెల్త్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? ఎందుకంటే ఇది నా చేతిలో ఉంది, నువ్వు నాకు మ్రొక్కితివా. ఇఫ్ యూ నువ్వు మ్రొక్కితే చాలు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దిస్. ఎవరు చూడరు, డోంట్ వరీ. అపవాది చూడండి ఎలాంటి ఆశతో యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకు తెలుసు ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు యాక్చువల్ సక్సెస్ఫుల్ లైఫ్. కాబట్టి ఈ లోకంలో ఎన్ని మహిమలున్నా అసలైన పరలోకపు మహిమ ముందు ఇదంతా వ్యర్థమే. ఆయనకు తెలుసు కనుక ఆయన దాన్ని ఆ అపవాదికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను. ఐ విల్ నాట్ బౌ డౌన్ మై హెడ్ ఫర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. ఆయన క్లియర్గా చెప్పేశాడు. గొప్ప, ఎందుకంటే ఆయనకు సత్యము తెలుసు. అందుకని లోకంలో దెర్ విల్ బి ద పీపుల్ హూ విల్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ వరల్డ్లీ డ్రీమ్స్ ఇన్ అవర్ లైఫ్. లోకంలో గొప్పవారుగా ఎదగటానికి మనం కష్టపడాలి, అందులో ఏ సందేహం లేదు. కానీ మనం ఎదుగుతున్న కొద్దికి ఆ పర్పస్ని రివీల్ చేసుకుంటూ ఉండాలి. లోకంలో ఉన్న వారికి ఆ పర్పస్ ఉండదు. వారు ఎదుగుతున్న కొద్దికి వారు ఇంకా దాని చేత లోక సంబంధమైన పాపములలో జీవించడానికి ఇష్టపడతారు. అలా కాదు, మనం ఎదుగుతున్న కొద్దికి మన దగ్గర ఒకవేళ ఏమి లేనప్పుడు దేవుని మీద ఆధారపడదాం. కానీ ఒకరోజు ₹1,00,00,000 వచ్చాయి, మనకెంత అవసరమో, మన పిల్లలకి ఎంత అవసరమో మనం చూసుకొని లేనిది దేవుని పని నిమిత్తము వెచ్చించటానికి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే విత్తనము దాచుకున్నవాడు గొప్పవాడు కాదు. విత్తనం ఏం చేయాలి? నాటాలి. నాటితే అది మరలా ఫలిస్తుంది. దేవుని రాజ్యంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను మరలా తిరిగి మనం విత్తాలి. అదే ఎవరైతే చేస్తారో. అందుకనే సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. మీరు కనుక చూస్తే లోకములో అన్ని రకాల గొప్ప సంపదలు సంపాదించిన ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొప్ప సంపదను 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం. 1వ వచనం నుంచి. చూడండి ఆయన ఏమనుకున్నాడంట, ఏది మేలు అంటే ఈ భూమి మీద అసలు మనుషులకు ఏది మేలు అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటండి. 3వ వచనం చదవండమ్మా. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి. చూడ ఆయన ఏం ఆలోచన వచ్చిందంటే మనుషులకు ఏంటి మేలు, వాట్ ఈస్ గుడ్ ఫర్ హ్యూమన్ లైఫ్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో నిజంగా ఆనందం కలిగించేది ఏంటి అన్నప్పుడు లోకంలో ఉన్న వారి మాటలు వింటున్నారు. కాబట్టి ఎవరో ఏమన్నారంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీ డే డ్రింకింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ డాన్సింగ్. అవునా కదా? లోకంలో చాలామంది అదే అనుకుంటారండి. ప్రతిరోజు ఎలాంటి నినాదం ఉంది తెలుసా? ఎక్కడో కాదు, మా ఇంట్లోనే బార్ ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అలా పెట్టుకుంటున్న వారు ఉన్నారు. మీరు కనుక చూస్తే నేను చాలా గృహాలకు, అన్యజనుల గృహాలకు వెళ్ళాను, క్రైస్తవ గృహాలకు కూడా వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చాలామంది వారి ఇళ్లలో కలిగి ఉంటున్నారు. ఏమంటే ఇది అంటే దే ఆర్ షోయింగ్ దట్ ఈస్ దేర్ అచీవ్మెంట్. రాజు కదా మరైనా ఈయన కూడా విన్నాడు,
ఆయన కూడా ఏమనుకుంటారు చూడండి అక్కడ, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు. ఇదే గొప్ప జీవితం. చాలామంది జీవితంలో ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు పార్టీకి వెళ్ళాలి, ఎప్పుడు పబ్కి వెళ్ళాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలనేటువంటి ఆశతో ఉన్నవారు చాలామంది ఉన్నారండి. ఈ కల్చర్ పెరిగిపోతూ ఉంది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, ఇంకా అమెరికా లాంటి దేశాల్లో అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే ఈవినింగ్ యూ సీ ఆల్ దీస్ పీపుల్ ప్లేసెస్ ఆర్ ఫిల్డ్, ప్యాక్, ఫుల్ ప్యాక్డ్. బికాస్ ఈ కల్చర్ వచ్చేస్తా ఉంది తెలియకుండానే. దర్ ఇస్ అ డిఫరెంట్ కల్చర్ విచ్ ఇస్ లైక్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ లైఫ్ స్టైల్. అదే లైఫ్ స్టైల్ అంటే బ్రతకడం అంటే ఇదే. సాయంత్రానికి మనం పార్టీ చేసుకోవాలి, సాయంత్రానికి మనం బాగా ఆనందపడాలి. వీ హ్యావ్ టు షో, గ్లోరిఫై ద బాడీ, గ్లోరిఫై ఇన్ డిఫరెంట్ వేస్. ఈ లైఫ్ స్టైల్ బాగా అనేకుల్లో అలవాటు చేస్తూ ఉంది అపవాది. ఆయన కూడా అనుకున్నాడు, కానీ సంతోషం కలగల. తర్వాత ఏమనుకున్నాడు మీరు కనుక చూస్తే 4వ వచనం చదువుదాము. నేను గొప్ప పనులు చేయగొనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. ఎవరో చెప్పారు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఎక్కువగా సొంత మేడలు ఉండడం, అంటే ఎంత ఉంటే అంత సంతోషంగా ఉంటావు అని చెప్పారు. అప్పుడు ఏం చేశాడంటే, ఒకటి కాదు, ఏం చేశాడు, మేడలే కట్టించాడు. మొత్తం ఎక్కడ చూసినా నా పేరుతో నా బంగ్లాలు ఉండాలని మొత్తం మేడలే కట్టించుకున్నాడు. అయినా ఆనందం లేదు, ఎక్కడ సంతృప్తి రాలా ఆయనకు. తర్వాత ద్రాక్ష తోటలు, ఎవరో చెప్పారు కేవలం ఇల్లు ఉంటే సరిపోదు, తోట కూడా ఉండాలి. సో గెస్ట్ హౌస్ అంటాం, లేదా ఇండియాలో అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, ఫామ్ హౌస్. ఇవన్నీ మనం కలిగి ఉండటానికి కొన్నిసార్లు అక్రమమైనటువంటి విధానాల్లో కూడా వెళ్ళిపోతున్న జనాంగం ఉంది. అందుకే స్కామ్స్ పెరుగుతున్నాయి, ఎందుకు ఈవిల్ పెరుగుతూ ఉంది. ఎవరో నాటారు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇవన్నీ కలిగి ఉండడం. అప్పుడు ఉన్నా లేకపోయినా రైట్ పద్ధతిలో కాదు, అక్రమమైనా సరే ఇవి సాధిస్తే చాలనుకుంటున్నారు చాలా. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. దేవుడు చెప్తున్నాడు, అందుకని ఇవన్నీ కలిగి ఉన్నాడు ఆయనకు సంతోషం కనిపించలేదండి. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే 8వ వచనానికి వెళ్దాం డైరెక్ట్గా. మీకు వీలైతే ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోనండి, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. 8వ వచనం, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. చూడండి, ఎవరు చెప్పారు కేవలం ఇల్లు తోటలు ఉంటే సరిపోవు, అసలు ప్రపంచంలో మేలైనవి విలువైనటువంటి ప్రతి వస్తువు నువ్వు సంపాదించినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావన్నారు. దెన్ ఒక దేశంలో కాదు, దేశాలలో ఉన్నటువంటి సంపదను సమకూర్చుకున్నారు. మీరు కనుక చూస్తే అందుకనే చాలామంది బాగా శ్రీమంతులండి, వాళ్ళ ఇంట్లో ఈ మధ్యకాలంలో మీరు కనుస్తే భారతదేశంలో ఒక అత్యంత సంపన్నుడైనటువంటి కుటుంబం అంబానీ గారు. ఒక్కొక్క ఈవెంట్ వారు ఎంత గొప్పగా చేశారంటే, అసలు మాకు పెళ్ళికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పెళ్ళికే. అంటే ఎంత మనం చూసినప్పుడు అంటే లోకంలో ఒక ఆలోచన ఏంటంటే, లోకంలో ఉన్న సంపదను నా దగ్గర ఉండేలా చేసుకోవాలి. ఈయన కూడా అనుకున్నాడు, ఇది ఇటాలియన్ మార్బల్, ఇది ఆ మార్బల్, ఎన్ని రకాలుగా మన అవకాశాలు కావాలని కోరుకుంటూ దేవునికి దూరం అవుతున్న వారు చాలామంది ఉన్నారండి. ఇవన్నీ కలిగి ఉంటే దేవునిలో ఉంటే అద్భుతం, దానికి మించినటువంటి గొప్ప జీవితం లేదు, కానీ దూరం అవుతున్నాడు. అందుకే ఆయన అన్ని సంపాదించుకున్నాడు, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి, కానీ సంతోషము కలగలేదు. 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చూడండి, కళ్ళకు కనబడిన ప్రతి విలువైన వాటిని ఆయన సమకూర్చుకున్నాడు. కాకపోతే ఏం తెలిసి వచ్చింది అంటే 11వ వచనం మనం గనక చూస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. ఏం తెలుసుకున్నాడంటే ఒక సత్యము, ఇందులో ఎక్కడ సంతోషము లేదు, ఆనందము లేదు.
ఇవన్నీ ఉన్నా కానీ అది సక్సెస్ఫుల్ లైఫ్ కాదు, ఫ్రూట్ఫుల్ లైఫ్ కాదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎన్ని ఉన్నా అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. మరి ఏం కావాలి? ఆయన తెలుసుకున్నది ఏంటంటే దీనికి మించింది ఉంది. లాభం మనిషికి సక్సెస్ఫుల్ అనేటువంటిది మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. ఇవి దేవుడిస్తాడు. మనకి ఏది కావాలో అవి కాలానుగుణంగా ఆయన చిత్తంలో ప్రతిదీ సమకూరుస్తాడు. ఆయన ఇవ్వడం అని ఎక్కడ చెప్పాలో ఆయన ఇస్తూ ఉంటాడు. తన బిడ్డలకు విస్తారముగా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహిస్తాడు. కనుక దాని గురించి అసలు మనం చింతించాల్సిన అవసరం లేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అసలు చింత మనకు అవసరం లేదన్నాడు దేవుడు. ఎందుకంటే మీ తండ్రికి తెలుసు మీకేం కావాలి. ఎలాగైతే పిల్లలు వాళ్ళకి టెన్షన్ ఉంటుందని ఫీజు కట్టాలి మమ్మీ డాడీ అంటారా? అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా డాడీ కట్టేస్తాడు, మా మమ్మీ కట్టేస్తుంది. సో దే నో వేర్ దే ఓన్లీ ఎంజాయ్, దే ఓన్లీ నో హౌ టు గో అండ్ ఎంజాయ్ ఇన్ ద స్కూల్ అండ్ టు లర్న్ వాట్ ఎవర్ ఇస్ వాళ్ళ ఏజ్ని బట్టి. బట్ దే ఆర్ పీస్ఫుల్ ఇన్ ద మైండ్. వారు చాలా సమాధానంగా ఉంటారు. దేవుడు కూడా మనల్ని అదే విధంగా మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. అసలు మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ అవి ఎన్ని ఉన్నా అందుకనే ప్రయోజనం మనకు కలగదు. కానీ దేవుడు మనతో ఉండి ఆ ఉన్నటువంటి వాటిలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ఉపయోగించగలిగితే అదే నిజమైనటువంటి సక్సెస్ఫుల్ లైఫ్. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ లైఫ్ బట్ ద స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్. అందుకనే ఇవి కాదు మనం సంపాదించాల్సింది, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. మనం గనక చూస్తే బైబిల్లో గలతీయులకు రాసినటువంటి పత్రిక, మరి దానితో మనము కేవలం లోకంలో ఉన్న ఈ వస్తువులను కాదు కానీ ఇవన్నీ ఏవైతే దేవుడు మనకిస్తాడో వారిని మనం కలిగిన వారమై మనం ఎక్కువగా మీరు గనక చూస్తే 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల చేత నింపబడాలి. అందుకని బైబిల్లో ఉంటుంది అయితే ఆత్మ ఫలము, ఫ్రూట్. అందుకే ద స్పిరిచువల్ ఫ్రూట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఏమంటున్నాడు? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వారు ఫలవంతమైన జీవితాన్ని సాధిస్తున్నవారు. అదే దేవునికి కావలసిన ఫలాలు. ఎందుకంటే మనకు లోకంలో ఎంత గొప్ప సిరి సంపదలను మనం సమకూర్చినా ఒక సత్యం ఏంటంటే అవి ఏవి మనం వెంట తీసుకొని పోలేము. అవి మనం ఎప్పుడు వెంట తీసుకుని మన వెంట తీసుకోగలిగేవి ఆత్మ. అనగా ఆత్మకున్న ఫలాలు, ప్రేమ. ఎంతో గొప్ప లోకంలో మనకు సిరి సంపదలున్నా ప్రేమ లేదనుకోండి వ్యర్థం. అవును కదా? ప్రేమ లేకుండా ఏమున్నా మనం అసలు ఆనందించలేదు. సమాధానమే లేదనుకోండి, ఇంట్లోకి వెళ్తే వాళ్ళు గొడవలే. దర్ ఇస్ ఆల్వేస్ ఈ దినాల్లో విడాకులు అసలు అత్యధికమైపోతున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. అసలు పెళ్ళిళ్ళు 2 నెలలు ఉండట్లా, 2 నెలలు 3 నెలల్లో డైవర్సెస్. తర్వాత ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఈ కేసెస్ ఎక్కువైపోయి కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి. మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకొస్తున్నారు ఇప్పుడు ఇండియాలో కూడా. అంటే మ్యూచువల్ ఇద్దరికి అంగీకారం అయితే 1 వీక్లో అయినా యూ విల్ బి సపరేటెడ్. అన్నీ అంటే ఎందుకంటే సమాధానం ఉండట్లా. దర్ ఈజ్ నో ఆ పీస్ ఇన్ దర్ మైండ్ ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ ఆ సమాధానం లేకుండా, ఎందుకంటే ఇది ఒక ఆత్మఫలము. అందుకనే ఆత్మ ఫలాల చేత నింపబడడం నిజమైనటువంటి సక్సెస్ఫుల్ లైఫ్. కొన్నిసార్లు మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, ప్రేమ ఉందనుకోండి, ఆ జీవితం చాలా బాగుంటుంది. ఏమి లేకపోవచ్చు కానీ సమాధానం ఉందనుకోండి, రక్త సంబంధికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎంతటి శ్రమ కాలంలో కూడా చాలా ధైర్యంగా ఉండొచ్చు. యూ కెన్ సీ దట్ హ్యాపీనెస్, ఫ్రూట్ఫుల్నెస్, స్పిరిట్ ఫ్రూట్స్, స్పిరిచువల్ ఫ్రూట్స్ గురించి వాక్యం చెప్పాడు. మెటీరియలిస్టిక్ థింగ్స్ దేవుడు అనుకూలంగా ఇస్తాడు, మనం కలిగి ఉండాలి, కాకపోతే వీటిని మర్చిపోవద్దు అన్నాడు. మూడవది, అందుకనే సో చివరిగా మనం సక్సెస్ఫుల్ లైఫ్ అంటే మొదటిది పర్పస్ డ్రివెన్ లైఫ్, సెకండ్ ఈజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ని మనం కలిగి ఉండడం, మూడవదిగా
దేవుని వాక్యం ప్రకారం సంతృప్తి కలిగినటువంటి జీవితము ఫలవంతమైన జీవితం. సాటిస్ఫైడ్ లైఫ్. సంతృప్తి ఎలా వస్తుందో మనకు అర్థం కావాలి. ఈరోజు ఒక చాలా మానసికమైనటువంటి ఒత్తిడి ప్రపంచంలో ఎక్కువైపోతున్న కాలం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ టుడే. వి సీ కార్డియాక్ అరెస్ట్ అట్ వెరీ 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 బేసిక్ ఏజ్ లెవెల్లో లాట్ ఆఫ్ డెత్స్ మనం చూస్తున్నాం కార్డియాక్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఎప్పుడు లేనంతగా ఎక్కువగా డిప్రెషన్, స్ట్రెస్ కలిగిన యుగం ఏదైనా ఉందంటే అది ఈ కాలమే. ఈ తరం దే ఆర్ గోయింగ్ టు విత్ అ లాట్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్ అండ్ స్ట్రెస్. దర్ ఇస్ అ హ్యూజ్ ప్రెషర్ ఆన్ ఎవ్రీ వన్. అందుకనే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ న్యూ టెక్నిక్స్ పీపుల్ ఆర్ క్రియేటింగ్, బట్ అవి సంతృప్తినివ్వట్ల. కొందరు మెడిటేషన్ అంటారు, కొందరు జిమ్ అంటారు, కొందరు యోగా అంటారు, కొందరు జాగింగ్ అంటున్నారు. ఇవన్నీ ఒక రకంగా మీరు కనుక చూస్తే మానసికంగా సమాధానపరుస్తాయి అని చెబుతున్నారు, కానీ అది కొంతవరకు ప్రయోజనంగా అయినా నిజంగా పరిపూర్ణమైన సంతృప్తి మాత్రం మనుషుల్లో కలిగించట్లేదు. ఎందుకంటే దీనికి మనకు దేవుని వాక్యంలో ఉన్న మర్మం అర్థం కావాలి తప్ప లోకం చెప్పినటువంటి నీతితో అది రాదు. సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా కలిగి ఉండాలో నేర్పించేది మనకు వాక్యము ద్వారానే తెలియపరచబడింది ఈ కాలంలో. అందుకనే ద లైఫ్ విత్ కంటెంట్మెంట్ బైబిల్లో ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి అంట. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. వెరీ జాయ్ఫుల్ రిలేషన్షిప్ ఇన్ ద గాడ్ ఇస్ సంథింగ్ బ్రింగ్ సాటిస్ఫాక్షన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారి జీవితంలో మీరు కనుక చూస్తే ఈ మాట మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఆయన చెప్తున్నాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. చూడండి, అందుకని హీఈస్ టాకింగ్ అబౌట్ సాటిస్ఫైడ్ లైఫ్, లైఫ్ విత్ కంప్లీట్ కంటెంట్మెంట్. ఈ సెయింగ్ నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అందుకే మన గోల్ కూడా అదే ఉండాలి. ఏంటంటే, గాడ్, ఐ వాంట్ అ సాటిస్ఫైడ్ లైఫ్ ఇన్ యూ. ఐ వాంట్ టు లీడ్ అ సాటిస్ఫైడ్ లైఫ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ గివన్ మీ, ఐఎమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ వాట్ ఐ డోంట్ హ్యావ్. అందుకే ఆయన ఏమన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నాకు సంతృప్తి, ఎందుకంటే నువ్వు ఉన్నావు నాకు. నీవే నా ఆనందం, నీవే నా సర్వస్వం, నీలోనే నా జీవము గనక, నువ్వు నాకున్నావు గనక నేను ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉంటున్నాను? సంతృప్తి. ఆకలి కొని ఉన్నా సంతృప్తిగానే ఉన్నాను, కడుపు నిండి ఉన్నా సంతృప్తి ఉంది. నా ఎక్కడ అయ్యో ఇది లేదనేటువంటి చింత కానీ భయం కానీ లేదు. పౌలు గారి జీవితంలో మనం సాటిస్ఫైడ్ లైఫ్ చూస్తాం. మనం కూడా అంతే. మన జీవితంలో కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒకరోజు అన్నీ ఉన్న కాలం ఉంటే ఒకరోజు నిజంగానే కష్టకాలంలో కూడా ఉంటాం. ఒకరోజు ప్రమోటెడ్ అయినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక కాలంలో జాబు లేని పరిస్థితులు కూడా వస్తాయి. లేదా we will not enjoy in that job. I was working for one of the global company, corporate company. బట్ ఒక టైం వచ్చేసరికి శాలరీ చాలా పెద్ద శాలరీ. వీ కెన్ లీడ్ అ వెరీ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ఇండియా. బట్ ఒక టైం వచ్చేసరికి ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. పరిచర్య అభివృద్ధి అవుతూ ఉంది. ఆ ఉద్యోగంలో నాకు ఎక్కడో ఏంటంటే ఎక్సైట్మెంట్ కనబట్ల.
So sometimes, we have to take certain calls. But questions వస్తాయి. What are the questions? How are you going to survive? How are you going to do? చాలా ఫ్రెండ్స్ అడిగారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారు. అందరూ అడుగుతూ వచ్చారు, ఏంటి ప్లాన్ ఏంటి? I said, I don't have any plan. I only know one thing. Whatever comes on the way, I will be rejoicing in the Lord. దేవుడు ఏది ఇస్తే అది, కాకపోతే ఉన్న స్థితిలో ఆనందంతో ఉండాలి. But when I look back, almost 2.5 years passed. There is no lack in our life. And rather than ఒకప్పుడు మేము ఒకరి దగ్గర జీతం తీసుకోవాల్సిన ఉన్న పరిస్థితిలో ఉన్న మేము, ఈరోజు we are able to bless 50 families through employment. This would not have been happening if we are thinking ఏమైపోతుందో అని. God will lead us. And every time I tell to my family, అన్ని కలిగి ఉన్నప్పుడు కాదు, ఏమీ లేని స్థితిలో కూడా ఆనందించగలిగిన నాడే మనము నిజంగా సంతృప్తి కలిగినటువంటి జీవితం గలవారు. అన్నీ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు, లేదా హ్యాపీగా ఉన్నట్టు కనబడటానికైనా ప్రయత్నం చేస్తాను. బట్ ఏమున్నా లేకపోయినా ప్రభువులు ఆనందించగలగాలి. అసలు ఏమి లేని దినములో కూడా మనం కళ్ళు మూసుకుంటే పరలోక సంబంధమైనటువంటి ఆనందం మన హృదయంలో నింపబడాలి. అలాంటి జీవితం ఉన్న నాడే మనము నిజంగా ఆ పరలోకానికి చేరే భాగ్యానికి అర్హులంగా సిద్ధపడినట్టు. అదే పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. ఆయనకి ఎన్ని శ్రమలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, 24 నుంచి 30 వచనాల వరకు. అనేకమైన మహాశ్రమలు, అనేకమైన ఆటంకాలు. కానీ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నా దేవునిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ మై లార్డ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈజ్ ద వన్ హూ గివ్స్ మీ ద సాటిస్ఫాక్షన్. సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. అందుకనే లోకంలో అన్నీ కలిగి ఉన్నా సంతృప్తి లేకపోతే అసలు ఆ సంపద వేస్ట్, ఆ అధికారం వేస్ట్. ఐ హ్యావ్ సీన్ పీపుల్ who are very successful in the worldly things. అధికారం, పొలిటికల్గా అధికారం, కానీ వారి పిల్లలు జైల్లో ఉన్నారు. తల్లిదండ్రులు గొప్ప సీఎంలుగా పనిచేసిన వారి పిల్లలు కూడా ఎక్కడుంటున్నారు? జైల్లో. ఇస్ దేర్ సాటిస్ఫాక్షన్? నో. అంతటి స్థానానికి ఎదిగినా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు లేకపోయారనే బాధతో వారు అన్నీ ఉన్నా, చుట్టూ అన్నీ ఉన్నాయి, ఇప్పటికీ అన్నీ ఉన్నాయి, కానీ వారి మనసులో అసంతృప్తి. నేను వారలారా, అందుకే కొన్నిసార్లు ఇవేవన్నీ కాపాడవు. మన ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండేటువంటి ఆ జీవితమే ఫలవంతమైన జీవితం. క్రీస్తునందు ఆ జీవితం ఉందా? ఎస్, ఉంది. క్రీస్తులో మనకు సంతృప్తి ఉంది. అందుకే ఆయనలో మనం ఫలించే భాగ్యం ఉంది. ఈ చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15:4. అందుకని నా యందు మీరు, మీ యందు నేను, మనం ఏకమై ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారన్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభులో గొప్ప ఫలవంతమైన జీవితం ఉంది. పర్పస్ డ్రివన్ లైఫ్ యేసయ్య ద్వారా మనకు తెలుస్తుంది. నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ బట్ స్పిరిచువల్ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అని యేసు ప్రభు జీవితంలో మనకు అర్థమవుతుంది. ఆయన లోకంలో ఏ మెటీరియలిస్టిక్స్ ఆయన దగ్గర లేవు, కానీ ఆయన ప్రపంచాన్ని ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మహారక్షకుడిగా చరిత్రలో నిలబడ్డాడు. ఈ రోజుకి కూడా ఎంతోమందికి ఆయన ఒక మార్గదర్శిగా ఉంటున్నాడు. మూడోది, సంతృప్తి కలిగిన జీవితమే నిజమైన సక్సెస్ఫుల్ లైఫ్ అని. సో అలాంటి సంతృప్తి మన క్రీస్తులో దొరుకుతుంది. యేసయ్యలో మనకు అందుకని చింతలు లేవు, సంతోషమే. బైబిల్లో చెప్పబడింది, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించు. దెర్ ఈజ్ ఓన్లీ జాయ్, దెర్ ఈజ్ నో క్రై. దెర్ ఈజ్ జాయ్. ఈవెన్ ఇఫ్ వి క్రై, ఇట్ ఈస్ అ థ్యాంక్స్ గివింగ్ కన్నీలే తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ వరింగ్ థింగ్స్. సో మన జీవితంలో ఎలాంటి చింతలు కానీ వేదన కానీ ఉండకుండా మరి ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబము మరి ఇలా క్రీస్తులో గొప్పగా ఫలించి దేవుని చిత్తమును నెరవేర్చే కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. వీళ్ళందరినీ ఈ విధంగా దర్శించి ఈ వాక్యమును అందించే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మనందరి ఆత్మలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరమ తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు.
ఘనమైన దేవా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మరి మీ యొక్క అనాది సంకల్పంలో నాయన మీ బిడ్డలు మరి ఈ ప్రాంతంలో, ట్రాయ్ ప్రాంతంలో, నాయన మిచిగన్ స్టేట్లో మీ బిడ్డలు నా తండ్రిగా మీ దాసుడు రామకృష్ణ గారిని బట్టి, మీ కుమార్తె నిరోషను బట్టి మీకు స్తోత్రాలు. తన బిడ్డల్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో నా తండ్రి మరి అనేక కుటుంబాలతో చక్కటి సహవాసమును మీరు ఏర్పాటు చేసి దినదినము నాయన తన నూతన ఆత్మలను మీరు చేరుస్తూ సంఘము పట్ల మీరు చూపిస్తున్న కృపకై స్తోత్రాలు. మీ దాసుని తన కుటుంబాన్ని మీ మహిమ నిమిత్తం వాడుకొనండి. అలాగే తండ్రి ప్రత్యేకంగా ఇందులో సభ్యులుగా ఉంటూ పాత్రలుగా ఉంటూ తండ్రి ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ ఐక్యతతో మీ పనికై అధికముగా కష్టపడేటువంటి నాయన పర్పస్ డ్రివన్ లైఫ్ మీ బిడ్డలకు అనుగ్రహించు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, మీ బిడ్డలు ఈ విధంగా కలుసుకునే కృప నాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, మీ చిత్తమైతే మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యం అవుతుంది, మరొకసారి ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించు. మరొకసారి తండ్రి ఇదిగో సంఘమును మీ దాసుని ఈ పరిచయం అంతటి మీ హస్తాల్లో పడి మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.